లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకప్పుడు అఖండ భారతావనిలో భాగం. ఆ తర్వాత ఇరు దేశాలకు మధ్య వివాదానికి కారణం అదే జమ్మూ కాశ్మీర్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పుకోవాలంటే ఆర్టికల్ 370కి ముందు ఆ తర్వాత అని చెప్పొచ్చు. ఆ జమ్మూ కాశ్మీర్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూద్దాం. ఆర్టికల్ 370 రద్దై 5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా? వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉంది? చేతి వృత్తులకు మద్దతు అందుతుందా? మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందా? తదితర అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ మీడియా అవుట్రీచ్ కార్యక్రమంలో భాగంగా బిగ్ టీవీ టీం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళింది. అక్కడి పరిస్థితులను బయటి ప్రపంచానికి చూపే ప్రయత్నం చేసింది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో హిమాలయాల నడుమ కొలువైన భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్. కానీ ఆ స్వర్గంలో దశాబ్దాలుగా అనునిత్యం అనిశ్చిత పరిస్థితులే. ఈ సుందర ప్రాంతాన్ని నిత్యం బందూకుల నడుమ ఉంచి 24 గంటలు కంటిరెప్ప వాల్చకుండా పహారా కాస్తూ రక్షించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకిలా అంటే దీనికి మూలం దాగున్న 1947 నాటికి వెళ్ళాలి. భారతావనిలో బ్రిటిష్ ఆధిపత్యం అంతమైన తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా స్వతంత్రమైంది. అయితే జమ్మూ కాశ్మీర్ పాలకుడైన మహారాజా హరిసింగ్ భారత్లో గాని పాకిస్తాన్లో గాని తన రాష్ట్రాన్ని విలీనం చేయడానికి అంగీకరించలేదు. ఈ సమయంలోనే 1947 అక్టోబర్ 20న పాకిస్తాన్ సైన్యం సాయంతో ఆజాద్ కాశ్మీర్ దళాలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో దాడి చేశాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హరిసింగ్ 1947 అక్టోబర్ 26వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూతో విలీన ఒప్పందాన్ని చేసుకుని జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేశారు. ఒప్పందంలో భాగంగా భారత రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక అధికారాలే కాక ప్రత్యేక రాజ్యాంగం, జెండా, ద్వంద్వ పౌరసత్వం ఉండేవి. దేశంలో అన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థతో పాటు విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆర్టికల్ 360 ఇలాంటివేవి ఇక్కడ వర్తించవు. గ్రామ పంచాయతీలకు హక్కులు లేవు. మహిళలు ఇతర ప్రాంత వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకుంటే వారి పౌరసత్వం రద్దవుతుంది. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ భూములు కొనుగోలు చేయలేరు. ఇలా ఎన్నో రకాల ప్రత్యేకతలతో జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ఉండడం, పైగా దేశ సరిహద్దు రాష్ట్రం కావడం, తరచూ దేశ భద్రత, శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమై సామాన్య ప్రజల జీవితాలకు విఘాతం కలుగుతుండడం అక్కడ పరిపాటిగా ఉండేది.
ఈ పరిస్థితి నిరోధానికి ఏవైనా చర్యలు చేపట్టాలంటే ప్రత్యేక హోదా అడ్డుగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ కి ఉన్న ప్రత్యేక హోదా రద్దు చేసింది. అదేవిధంగా 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసింది. జమ్మూ కాశ్మీర్ అనేది మన దేశ సరిహద్దుల్లో ఉన్న కీలకమైన కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా అడుగడుగున కూడా చెక్ పోస్టులు ఉంటాయి. అంతేకాదు ప్రీపెయిడ్ సిమ్ కార్డులున్న ఫోన్లు కూడా ఇక్కడ పనిచేయవు. కేవలం పోస్ట్ పెయిడ్ ఉన్న సిమ్ కార్డులున్న ఫోన్లు మాత్రమే ఇక్కడ పనిచేస్తాయి. ఇది అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే, ఎందుకంటే భద్రత కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ భద్రతా కారణాల దృష్ట్యా ఆర్మీ రిస్ట్రిక్షన్స్ కూడా అందరూ ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి, సంక్షేమం కలిసి సాగే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది. ఇందులో భాగంగా ఆ సేతు హిమాచలాలకు దగ్గరదారి అయిన USBRL రైల్వే ప్రాజెక్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దానిలో ఒకటి శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015లో స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ ని చేపట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పట్టణాలని ఆధునీకరిస్తారు, మెరుగైన సౌకర్యాలను దాంట్లో కల్పిస్తారు. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ నుండి 2 పట్టణాలను ఎంపిక చేశారు. అది ఒకటి శ్రీనగర్, మరొకటి జమ్మూ. స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనం ఉన్నాం. ఇది శ్రీనగర్కి ఒక నాడీ కేంద్రంగా చెప్పొచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ డాటా సెంటర్ ఎంతో కీలకం. పౌరులతో స్నేహపూర్వకమైనదిగా, తక్కువ ఖర్చుతో, జవాబుదారీతనంతో, పూర్తి పారదర్శకతతో కూడుకున్నదిగా చేయడం, ఆన్లైన్ సేవలను అందించడం, ఈ ప్రాంత అభివృద్ధికి స్మార్ట్ సొల్యూషన్లను వర్తింపజేయడం, ఇలా అనేక రకాల అంశాలతో ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది.
శ్రీనగర్లో పౌరులకు సంబంధించిన మెరుగైన సేవలన్నిటినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు కూడా ఇది వన్ స్టాప్ సొల్యూషన్గా కూడా ఈ డాటా సెంటర్ పనిచేస్తుంది. అంతేకాకుండా నగరంలో ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవన్నిటిని కూడా ఇక్కడ ఉండి మానిటరింగ్ చేయవచ్చు. అమర్నాథ్ యాత్ర సమయంలో కూడా గత 3 సంవత్సరాలుగా వీరు ఈ కమాండ్ సెంటర్ నుంచే కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాక ఎక్కడ ఏది జరిగినా కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏ అంశంపైన దృష్టి పెట్టాలన్నా కూడా అన్ని శాఖల సమన్వయంతో కూడిన సమాచారం కూడా వీరి వద్దకు వస్తుంది. కాబట్టి ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా కూడా పనిచేస్తుంది. భద్రత పరంగా శ్రీనగర్ కీలకమైన నగరం కావడంతో నగరంలోని అన్ని కూడళ్లలో ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తుంటారు. हमारा जो ये ICCC है, ये श्रीनगर का फर्स्ट डेटा सेंटर है अदर देन पावर का, बिकॉज दिस इज़ फॉर द सिटी लेवल. जितना हमारा सिटी का गवर्नेंस है ना, आई मीन वी आर ट्राइंग टू रन इट फ्रॉम जो IT इनिशिएटिव्स हैं वो सारे यहाँ से हम रन कर रहे हैं. नाउ एक तो हमारा यहाँ डेटा सेंटर हो गया. दूसरा दिस फैसिलिटी दैट यू हैव, वी कॉल इट द नेटवर्क ऑपरेशन सेंटर, NOC कहते हैं हम इसको. यहाँ पर आपके पिछले 3 साल से हम अमरनाथ यात्रा जो हो रही है वो यहाँ से मॉनिटर हो रही है. लोकसभा इलेक्शंस यहाँ से मॉनिटरिंग हुआ, अभी असेंबली इलेक्शंस यहाँ से मॉनिटरिंग हुआ. बेसिकली दिस इज़ काइंड ऑफ गो टू प्लेस फॉर सिटी एडमिनिस्ट्रेशन टू रन एवरीथिंग. मतलब इस टाइप के जो भी इवेंट्स होते हैं वो होते हैं. अदर देन दैट यहाँ पर हमारा पोर्टल्स हम यहीं से होस्ट कर रहे हैं. वी हैव अ सर्वर फार्म ओवर हियर, पावर वगैरह. इट्स अ कंप्लीट डेटा सेंटर. अदर देन आई मीन वी हैव सम मोर प्रोजेक्ट्स ओवर हियर, जैसे ITMS हो गया, SDNet हमारा ऑप्टिकल फाइबर नेटवर्क है जिसको श्रीनगर डेटा नेटवर्क हम कहते हैं, SDNet. इट रन्स थ्रू आउट द सिटी, थ्रू ऑल द जंक्शंस. जितने हमारे ट्रैफिक लाइट्स हैं, जो कैमराज हैं, ITMS के कैमराज और ट्रैफिक लाइट्स, दे आर ऑल कनेक्टेड विद दिस, विद द कमांड सेंटर थ्रू दिस ऑप्टिकल फाइबर नेटवर्क. सो बेसिकली और यहाँ दिस इज़ वेयर सारे हमारे सिटी के IT इनिशिएटिव्स दे आर इम्प्लीमेंटेड फ्रॉम हेयर. बट दे आर द 2 ends of the city. I mean, one is towards Jammu and one is towards Gandarbal area. यहाँ पर भी towards Baramulla. So I have covered all the ends. So practically जो मेरा ऑप्टिकल फाइबर नेटवर्क है, कोई पॉइंट उससे 1 या 1.5 या 2 किलोमीटर से ज़्यादा दूर नहीं है. अगर मुझे कहीं एक्सटेंड भी करना है तो लास्ट माइल कनेक्टिविटी 2 किलोमीटर से ज़्यादा कहीं पे भी नहीं आएगी. So that way it has been designed. శ్రీనగర్లో చూడొచ్చు, డిజిటల్ డోర్ నెంబరింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. ఈ బార్ కోడ్ ఓపెన్ చేయగానే ఆ ఇంటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి. అంటే పౌరులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం అనేది ఇక్కడ జరుగుతుంది. డిజిటల్ డోర్ నెంబరింగ్తో పాటు మరో వినూత్న కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మై సిటీ మై ఐడియా అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా ఒక పౌరుడు తన ప్రాంతంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. అంతేకాకుండా తమ నగరం ఎలా ఉండాలి అని వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఐడియాస్ను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. See, my Srinagar app is basically, I mean, that is what we call the Amazon of Srinagar. So it has all. The idea is to have any service that a citizen or a tourist needs in Srinagar must be available from it. స్మార్ట్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలో చాలా చోట్ల ఫుట్పాత్లను విశాలంగా చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ని, CNG ఆటోస్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం దాల్ లేక్ పక్కన ఉన్నాము.
ఇక్కడ ఫుట్పాత్ ఎంత విశాలంగా ఉందో చూడొచ్చు. నగరంలో ఎక్కడికక్కడ సైకిల్ స్టాండ్లను అందుబాటులో ఉంచారు. నగరానికి వచ్చే పర్యాటకులు కూడా ఈ సైకిల్ రైడ్ చేస్తూ ఈ నగర అందాలను వీక్షించవచ్చు. ఈ సైకిల్ మీద వెళ్తూ దాల్ లేక్ చుట్టూ కూడా దాల్ అందాలను కూడా వీక్షించే అవకాశం కల్పించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు శ్రీనగర్ పట్టణాభివృద్ధికి, కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణ హితమైన రవాణా దిశగా సైతం దృష్టి పెట్టారు. నగర సహజ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ పౌరుల జీవన నాణ్యత పెరిగేలా చర్యలు చేపట్టారు. సెంటర్ పాయింట్ గా పిలిచే లాల్ చౌక్ వద్ద మనం ఉన్నాం. ఒకప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఎంత సెన్సిటివ్ ప్రాంతం అంటే ఇక్కడ మన జాతీయ జెండా ఎగరడానికి 73 సంవత్సరాలు పట్టింది. అంటే ఎలాంటి ప్రాంతమో మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మువ్వన్నెల మన జాతీయ జెండా నిత్యం ఇక్కడ రెపరెపలాడుతుంది. శ్రీనగర్కి వచ్చే పర్యాటకులు ఇక్కడికి వచ్చి లాల్ చౌక్ను చూసి మన జాతీయ జెండాను చూసి ఇక్కడ ఒక ఫోటో దిగి మరి వెళ్తుంటారంటే ఇది ఎంత పర్యాటక ప్రాంతంగా ఇప్పుడు మారిందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో కాకున్నా కొంత ప్రశాంతంగా ఉంది. అయితే దేశ రక్షణ పరంగా చూస్తే దేశంలో మిగతా ప్రాంతాలు వేరు, జమ్మూ కాశ్మీర్ వేరు. అందుకే ఇక్కడ ఆర్మీ నిఘా కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఈ పరిణామాలన్నిటిపై కాశ్మీర్ ప్రజల అంతరంగం ఏంటి అంటే, వారు ఈ అంశంపై వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నారు గాని కెమెరా ముందు వారి అభిప్రాయం చెప్పడానికి ఇష్టపడడం లేదు. నచ్చినదో నచ్చనిదో తమ ప్రాంతానికి, తమ జీవితాలకు సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయం జరిగిపోయింది. అది మార్చలేని నిర్ణయమని తమకు తెలుసని, ఇప్పుడు తాము కోరుతున్నది ప్రశాంత కాశ్మీరాన్నని, తమ బతుకులకు, ఉపాధులకు భరోసాన్నిచ్చే కాశ్మీర్ని అనేది వారి అంతరంగం. ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరికి వారికి ఆర్థికంగా చేయూత అందాలి. ఆ దిశలో చూస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రైవేట్ సెక్టార్ క్రమంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా హోటల్స్, షాపింగ్ మాల్స్ లాంటివి పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. అంతేకాక కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలైన హార్టికల్చర్, టూరిజం, హ్యాండీక్రాఫ్ట్స్ రంగాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం, నెలల తరబడి స్కూళ్లకు సెలవులు, వ్యాపారం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇది కాశ్మీర్లో గతంలో ఉండే పరిస్థితి. శాంతి నెలకొంటేనే అభివృద్ధి అనేది వారికి సుస్పష్టంగా అర్థమైంది. అందుకే తరాలుగా మారని పరిస్థితుల నుండి మార్పు మొదలైంది. మన భూతల స్వర్గంలో శాంతి కపోతాల రెక్కలు విచ్చుకుంటున్నాయి. ఇది మంచి పరిణామమే.
అనిశ్చిత పరిస్థితుల నుండి నిశ్చింత కోరుకుంటుంది. సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలనుకుంటుంది. ఆ దిశగా పడ్డ అడుగులు కాశ్మీర్ లోయ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, జమ్మూ కాశ్మీర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.